హాయ్ అండి అందరికీ. చాలా రోజులు అవుతుంది మీ అందరితో మాట్లాడి. నాకైతే ఎప్పటిలానే స్వీట్ తినాలనిపించింది. నాతో పాటు మా హస్బెండ్కి కూడా తినాలనిపించింది. అందుకే అన్నవరం ప్రసాదం చేసుకుందాం, కొంచెం హెల్తీగాని చేసుకున్నాం. అంటే హెల్తీ అంటే మరీ హెల్తీ కాదులేండి, నేను చెప్పినట్టుగా చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. అసలు వండామా లేదా అన్నట్టుగా అయిపోతుంది. చాలా సింపుల్, ఏం లేదు ఫ్రెండ్స్. రవ్వని ఎత్తుకోవాలి, గోధుమ రవ్వని బాగా కలర్ వచ్చినంత వరకు అది సపరేట్గా తీసి ఒక బౌల్లో వేసుకొని, అదే కళాయిలోని ఒక గ్లాస్కి 3 కానీ 4 కానీ గ్లాసుల వాటర్ పోయాలి. నేనైతే 3 గ్లాసులు వేసాను, కానీ సరిపోలేదు. అందుకే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసాను. ఆ వాటర్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అంటే పొడి పొడిగా వాటర్ బాగా బాయిల్ అయ్యాక రవ్వని వేసుకోండి. రవ్వని దగ్గరగా అది బాయిల్ అయిపోయాక షుగర్ వేసుకోవాలి. 3 స్పూన్లు షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. దాని తర్వాత బెల్లం వేసుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత లిక్విడ్ కింద అవుతుంది ఫ్రెండ్స్. ఏం టెన్షన్ పడక్కర్లేదు. అది వేగుతుండగా దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయిన తర్వాత యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి సరిపోతే నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి వేస్తే కొంచెం అరోమా బాగుంటుంది, కొంచెం పొడి పొడిగా వస్తుంది. అంటే దగ్గరికి అయ్యాక అంటుకోకుండా బాగుంటుంది. పక్కనే డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏంటి వేసుకోవాలనుకొని అన్నీ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవాలి. అన్నవరం ప్రసాదంలోని డ్రై ఫ్రూట్స్ వేయకూడదు అంటారు, కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుంటే అది పళ్ళ మధ్యన తగులుతుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దింపే ముందు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్. ఇంకా చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. అన్నవరం ప్రసాదం ట్రై చేస్తున్నామంటేనే చాలా బాగుంటుంది. అది మీరు కూడా నేను చెప్పినట్టుగా కన్ఫర్మ్ ట్రై చేయండి.